రాళ్ళు కొట్టినటువంటి చేతనే రాజ్యం లేనటువంటి మంత్రి సంతకం, ముఖ్యమంత్రి సంతకం, ఎంపీలు ఎమ్మెల్యేల సంతకాలు పెట్టాల్సినటువంటి మనం ఎందుకు వెనకబడిపోయినాం అనేటువంటిది ఆలోచిస్తే దాని వెనుక మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి దాదాపు 10 తరాలు పుట్టి చనిపోయినరు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. కాలం గడిచిపోయింది అని మన యొక్క జీవితాల్లో అభివృద్ధి మాత్రం జరగలేదు. లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శాసనసభల్లో, పార్లమెంట్ లో సబ్మిట్ చేసినాయి. కానీ ఆ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో కానీ మన జీవితాల్లో మాత్రం వెలుతురు రాలేదు, వెలుగు రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఈ రోజు వడ్డెర కులస్తులు కేవలం కొండలు గుట్టలను నమ్ముకొని ఈరోజు ప్రాజెక్టులు కట్టిన, పంట కాలువలు తోగిన, ప్రతి ఇల్లు ఈరోజు అద్భుతమైనటువంటి గొప్ప భవనాలు కట్టిన, మనము కొండలు పగలేసినాం, కొండలు పగలేసినాం, బండలనే పిండినాం, కొండలు పగలేసినాం, బండలనే పిండినాం. మన చెమటను నెత్తురును చిందించి మనం బిల్డింగ్లు ఎన్నో కట్టితే ఆ బిల్డింగ్లలో చల్లనటువంటి పాలరాతి బంగ్లాలలో ఎంతో మంది సేవ తీరి హాయిగా బతుకుతున్నటువంటి మనం గూడునిచ్చినాం, పంట కాలువలోకి కూడునిచ్చినాం. అందరూ కూడా హాయిగా ఆనందంగా బతకడానికి జీవితాన్ని ఇచ్చింది వడ్డెర కులస్తుల యొక్క చెమట చుక్కలే అని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం మిత్రులారా. అట్లాంటి వడ్డెర కులస్తులకు మనం ఏమడుగుతున్నామంటే, ఇక మేము యాచించే స్థితిలో లేము, అడుక్కునేటువంటి స్థితిలో లేము. మేము శాసించే స్థితికి ఎదుగుతాం, మేము ఒకటవుతాం. వడ్డెర కులస్తులంతా ఒకటవుతాం. ఖచ్చితంగా రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం కావాలి, ఈ బడ్జెట్ లో మాకు భాగస్వామ్యం కావాలి, ఈ చదువులో, ఈ సంపదలో, ఈ రాజ్యంలో మాకు భాగస్వామ్యం కావాలని చెప్పేసి మనం కోరుతున్నాం. అందులో భాగంగానే కొత్త మార్పులు వచ్చినాయి మిత్రులారా, సాంకేతిక మార్పులు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి, కొత్త మైనింగ్ మాఫియా వచ్చింది. మనం మనం పగలగొట్టుకున్నటువంటి ఎన్ని డైనమైట్లు మనం పేల్చి ప్రాణాలు అర్పించినాం, ఎన్ని రాళ్లు పగలగొట్టి మన ప్రాణాలు అర్పించినాం. నెత్తురు ధారవచ్చిన మనకు ఇప్పుడు ఆ మైనింగ్ మొత్తం మాఫియా వచ్చి మైనింగ్ అంతా తోక్కొని వెళ్ళిపోతుంది. మనకు ఉన్న అవకాశం కూడా, ఉపాధి కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మైనింగ్ పైన మనకు అధికారం ఇవ్వాలి. ఎక్కడ కొండలు గుట్టలు ఉన్నాయో ఆ మైనింగ్ పైన మనకే అధికారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్ని పోరాటాలను ఎంబీసీ కులంగా